సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ మా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాము. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి ఈ కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 17వ అధ్యాయము 11 వచనముల నుండి 19 వచనముల వరకు. అక్కడ 10 మంది కుష్ఠ రోగులను మనము చూడగలం. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ తమ్మండిగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి, లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్తున్నటువంటి సమయంలో 10 మంది కుష్ఠరోగులు తమను స్వస్థపరచాలని ఆయనను వేడుకున్నారు. 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ వారిలో కృతజ్ఞత కలిగిన వాడు మాత్రము ఒక్కడే. ఆ సందర్భం గురించి తెలియజేసే మాటలివి. కుష్ఠరోగము ఒక చిన్న మచ్చలా మనకి కనిపిస్తుంది. వెంటనే మార్పులేమి చోటు చేసుకోవు. అదొక సమస్యలా మనకు అనిపించదు. రాను రాను ఆ భాగంలో స్పర్శ కోల్పోతుంది. తర్వాత ఆ భాగాన్ని తినివేస్తుంది. చివరకు మరణం వరకు తీసుకుని వెళ్తుంది. పాపము కూడా అంతే. మొదట్లో ఏమీ అనిపించదు, బాగానే ఉన్నాం అనుకుంటాం, అట్లానే ఉంటుంది. చివరకు మరణానికి అప్పగించేస్తుంది. పాపమునకు జీతం మరణం. కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యం. కుష్ఠు సోకిన వారు పాళెం వెలుపలే జీవించాలి. వారినెవరు కూడా తాకకూడదు. ఒకవేళ వారు బాగుపడితే యాజకులకు తమ దేహాలను కనపరుచుకొని మోషే నిర్ణయించిన కానుక సమర్పించి ఆ తర్వాత సమాజంలో చేరాలి. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, కుష్ఠరోగము ప్రభువును సమీపించడానికి అడ్డుగా నిలిచింది. పాపము కూడా అంతే. ప్రభువును మనలను సమీపించనియదు. మన పాపములే ఆయన ముఖమును మనకు మరుగు చేయుచున్నవి. వారికి కలిగిన వ్యాధి నయం కాదని, నయం చేయగలిగే వైద్యుడు కూడా లేడని వారికి తెలుసు. అయితే ప్రభువు ఎట్లాంటివాడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఎట్లాంటివో వారు అర్థం చేసుకోగలిగారు. వారి జీవితంలో వారికి వచ్చిన గొప్ప అవకాశమును చేజార్చుకోకూడదని, యేసు ప్రభువా మమ్మను కరుణించుమంటూ కేకలు వేశారు. ప్రియ స్నేహితుడా, మన పాపములు కూడా పరిహరించగలిగిన వారు ప్రభువు మాత్రమే. అట్టి గ్రహంలోనికి మనం వచ్చి ప్రభు పాదాల చెంత చేరి మన పాపముల విషయమై మనము పశ్చాత్తాపడాలి. ఆయన చెంతకు వచ్చిన వారిని త్రోసివేసిన సందర్భాలు లేనే లేవు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. లూకా సువార్త 17వ అధ్యాయం 14 వచనం. వారు ప్రభు యొక్క మాటలందు విశ్వసించారు. ఏమీ మాట్లాడకుండా యాజకుల దగ్గరకు బయలుదేరారు. అంటే వారికి ఉన్న విశ్వాసం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వారు ఇంకా యాజకుల దగ్గరకు చేరక ముందే మధ్యలోనే స్వస్థపరచబడ్డారు. అందుకే ప్రభువారు కూడా తిరిగి వచ్చిన ఆ సమరణుడితో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఆయన అన్నారు. మన జీవితాల్లో కూడా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం విశ్వసించలేకపోవడమే. కృతజ్ఞత కలిగినటువంటి సమరయుడు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. 10 మంది కరుణించమని ప్రార్థించారు. 10 మంది దేవుని విశ్వసించారు. 10 మంది బయలుదేరి వెళ్ళారు. 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి ఆయనను ఆరాధించిన వాడు ఒక్కడే. అతడు సమరయుడు, అనగా అన్యుడు. ప్రభు పాదాల చెంత చేరి ఆయనను ఆరాధించగలిగాడు. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మన పరిశుద్ధత మన నీతిని బట్టి కాకుండా ఆయన కృపలో మన ప్రతి అవసరమును తీర్చుచున్న ప్రభు పట్ల నీవు ఎట్లాంటి కృతజ్ఞతను కలిగి ఉంటున్నావు? దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకుంటున్నావు.
కానీ దేవునికి నువ్వు సరైన విధంగా కృతజ్ఞతాస్తులు చెల్లించలేకపోతున్నావు. కృతజ్ఞత లేని ఆ 9 మంది ప్రవర్తించిన తీరు చాలా బాధాకరంగా ఉంది కదూ. కరుణించుమని పాలెం మొత్తం వినబడేలా అరిచిన అరుపులు స్వస్థ పొందిన వెంటనే స్తుతించడానికి కూడా వారి నోళ్ళు మోగబోయాయేమో. వారి పిల్లలను కుటుంబాలను చూచుకోవడానికి పరిగెత్తారేమో. వారి నిర్లక్ష్య స్వభావం, కృతజ్ఞత లేని జీవితం ఎట్లాంటిదో ప్రభు మాటల్లోనే మనం అర్థం చేసుకోగలం. యేసు ప్రభు వారు తన స్వయంగా తాను అన్నటువంటి మాట ఏమిటంటే, యేసు ఆ 10 మంది శుద్ధులేరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను కనబడలేదా? నిజంగా వారు ప్రవర్తించినటువంటి తీరు అత్యంత బాధాకరంగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. కృతజ్ఞత లేని ఆ 9 మంది ప్రవర్తించిన తీరు మనకి అసహ్యత పుట్టిస్తుంది. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అన్నట్లు అనిపించింది. అవును, ఇంతకీ మన సంగతి ఏంటి? పాపపు కుష్టు చేత నిత్య మరణమునకు తప్ప దేనికి యోగ్యత లేని మనలను ఆయన ప్రాణమునే బలిగా అర్పించి ఆ నిత్య నరకము నుండి మనల్ని తప్పించినందులకు మనం ఎట్లా దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉంటున్నాం? దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు మనం అనుభవిస్తున్నాం. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించలేనటువంటి వారి వలె మన జీవితాలు ఉంటున్నాయి. కృతజ్ఞత లేని ఆ 9 మంది వలె మన జీవితాలు ఉన్నాయేమో. ఈ దినాన మనం పరిశీలించుకుందాం, మన జీవితాలు పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, మన జీవితాలను బాగు చేసుకుందాం, కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించే కృపనిచ్చారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను దయచేయండి ప్రభువా. వాక్యం విన్నటువంటి నీ బిడ్డలు కృతజ్ఞత కలిగినటువంటి వారై నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి ప్రభా. బలహీనులను బలపరచండి తండ్రి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క కృపను అనుగ్రహించండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క ఆశీర్వాదం వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. ఇదిమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు.